ఫ్రెండ్స్, సియా అలాగే చేతన్ ఇద్దరు కలిసి కేతన్ అగర్వాల్ని 400 అడుగుల పైన ఉన్న ఫోర్ట్ ఎడ్జ్ నుంచి కిందకు తోసేసి చంపేశారు. దారుణంగా చంపేశారు. అయితే ఈ నేపథ్యంలో అసలు వాళ్ళు ఎలా చంపారు? నిజంగా వాళ్ళే చంపారా? లేదా దీని వెనకాల ఇంకెవరిదైనా కుట్ర ఉందా? లేదంటే ఇంకాస్త ఏదైనా తెలియని రహస్య శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి రకరకాల ఆలోచనల నడుమ సియాని అలాగే చేతన్ని ఇద్దరిని కూడా ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడికి తీసుకువెళ్ళి సీన్ రీక్రియేషన్ చేయటం అయితే జరిగింది. అయితే సీన్ రీక్రియేషన్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అసలు పోలీసులు ఏం చేశారు అంటే సరిగ్గా కేతన్కి సంబంధించిన హైట్, కేతన్కి సంబంధించిన ఒక వెయిట్ ఉన్న ఒక బొమ్మని అక్కడ అరేంజ్ చేశారు. అంటే సేమ్ కేతన్ని దోస్తున్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవ్వరు. అయితే నిజానికి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నిజానికి సియా అయితే అస్సలు నోరు విప్పకుండా అసలు అలానే ఉండిపోయింది అనమాట. మనిషి నోరిప్పలేదు, అసలు ఏం మాట్లాడలేదు, అడ్డంగా తల ఊపింది, లేదంటే నిలువుగా తల ఊపింది, అదే చేసింది. కానీ చేతన్ మాత్రం ఏం చెప్పాడంటే మేము తన్ని తోయడం కోసం ఒక 2-3 సార్లు రిహార్సల్స్ చేసుకున్నామని, అంటే అదే స్పాట్కి వచ్చి మేము రిహార్సల్స్ చేసామని. రిహార్సల్స్ అంటే ఇలా తోస్తే ఇలా కింద పడతాడు, ఇలా తోస్తే అలాగా ఆగిపోతాడు, తను ఇక్కడ దాకా తీసుకురావాలి, ఒకవేళ కనుక ఎత్తు కనుక తక్కువ ఉంటే తను బ్రతికే ఛాన్స్ ఉంది. ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేసుకుని దాదాపుగా 10 గంటల పాటు డిస్కస్ చేసుకుని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే రెండో విషయం ఏంటంటే వీళ్ళు తోసినప్పుడు అక్కడ ఒక గట్టులాగా మధ్యలో బ్రేక్ పడింది అనమాట. బ్రేక్ పడేసరికి ఏమైందంటే కేతన్ అగర్వాల్ కాళ్ళు అంటే మోకాళ్ళు 2 చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి పడే ముందు. అంటే ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే జరిగిపోయింది. కానీ అసలు జరిగిన పద్ధతి గురించి అక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట. అంతేకాకుండా ఆ రోజున కేతన్ అగర్వాల్ని ఎలా ఒప్పించింది, బర్త్డే ఫోటో షూట్స్ అని ఎందుకు పైకి తీసుకెళ్ళింది, ఇవన్నీ కూడా చేతనే చెప్పాడు. కానీ సిఐ అయితే మాత్రం నోరెప్పలేదు. నేను అనుకోవడం తనకు సంబంధించి తను ఏ కేసులోనూ ఇరుక్కోకుండా ఉండటం కోసం మేబీ అలాగా తనని అలా మార్చారేమో అని అనిపించింది. బట్ ఎనీవేస్ ఇద్దరు అటు సియా కానీ చేతన్ కానీ కనుక అబ్జర్వ్ చేస్తే సియాదే ఎక్కువ తప్పు ఉంది చేతన్ కన్నా కూడా. అంటే సియా చెప్పటం వల్ల చేతన్ చేయాల్సి వచ్చింది. అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నాకు కేతన్ వద్దు, తన్ని చంపేద్దాం, తన నుంచి ఎలాగలా బయటపడేద్దాం, ఇలాంటివన్నీ చెప్పడంతోనే ఆ రకంగా చేతన్ సియా మాటలు విని చేసినట్టుగా కూడా పోలీసుల విషయంలో కొంతవరకు బయట